పిల్లారా, మనం ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక క్షమించండి 12వ అధ్యాయం ముందు చదవండి, తర్వాత 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది యాశ్వ దర్శనమును గూర్చి ప్రత్యక్షతను గూర్చి చెప్పుదును. మెస్సీయునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను. అది సర్వశక్తిమంతునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోని కొనుపబడి వశింపశక్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుకోబడిను, శరీరము లేక కొనుకోబడిను నేను ఎరుగను. అది సర్వశక్తిమంతునికే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చైర్స్ అది అబ్రహాము కొన్నాడు అన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే జనవరికి అన్నాడు, నేను చైర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, చాలామంది కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పి అప్పుడే అన్నాడు. అయితే అప్పుడు మధ్యలో రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కుదరలేదన్నాడు. మర్రా ఈ యొక్క సారి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకున్నావాలని గుర్తుపెట్టుకొని ఉన్నాడు. నేను కూడా మర్చిపోయినాడు సంగతి. అవి గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం బ్రదర్లను తీసుకుని వెళ్ళి అవన్నీ తీసుకొచ్చాడు అనమాట. ఆయనకే మహిమ కలుగుగాక. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా సర్వశక్తిమంతుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనిషి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క సమయంలో మనము అంటే ఒక సంవత్సరానికి, అంటే కొద్ది గంటలు కూడా అని కాదు, కొద్ది సమయంలోనే మనమున్న నూతన సంవత్సరం, ఆ నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆ సంవత్సరాన్ని చూడకుండా గతించిపోయే ఎంతో మంది ఉన్నారు. ఈ సంవత్సరంలో గతించిపోయిన వాళ్ళు, రకరకాలుగా గతించిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనల్ని ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మనకి అనేకమైనటువంటి అమూల్యమైన వర్తమానాలు ఇచ్చి మనల్ని ఆత్మీయంగా కూడా ఎంతో క్షేమముగా నడిపించినందుకు మనము ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము నూతన సంవత్సరం అనేటువంటిది ఏంటంటే, ఏదో లోకముల వాళ్ళకైతే కొత్త సంవత్సరాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అది లోకానందం, అది కాదు మంది. మనకేంటంటే మళ్ళీ ఇంకొక సంవత్సరాన్ని నాకు ఆయన్ని ఆరాధించడానికి ఇచ్చాడు, ఆయన పని చేయడానికి, ఆయన పరిచయం చేయడానికి, ప్రార్థించుకోవడానికి, ఇంకా మంచిగా జీవించడానికి, దగ్గరగా జీవించడానికి ఇంకొక సంవత్సరం నాకు దయచేశాడు. ఇంకా నేను ఆయనకి ఉపయోగపడడానికి, ఆ విధంగా ఆత్మీయంగా మనకు ఆ సంవత్సరాన్ని ఇచ్చాడని మనము దానిని బట్టి మనం సంతోషిస్తుంటాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క ఈ సంవత్సరంలో పిల్లారా, చాలామంది మనము ఈ సంవత్సరం కంటే కూడా ఇంతకుముందు సంవత్సరము, ఆ సంవత్సరం కరోనా వచ్చి తర్వాత రకరకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరలా కరోనా వస్తుందని కూడా అంటున్నారు, మళ్ళీ పెరుగుతుందని అంటున్నారు. కానీ ఏదైనా మన మంచికే, ఏదైనా కూడా మన మంచికే. కాబట్టి ఈ రోజున
మనమందరం కూడా అంటే లోకంలో ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి, జ్వరాలని, వ్యాధులని, ఏవేవో వస్తూ ఉన్నాయి, ప్రమాదాలు అనేవి ఏవేవో వస్తూ ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఈనాడు మరలా నువ్వు ఆయన ఆరాధించడానికి చివరి కాలంలో, చివరి సమయంలో ఇచ్చి సంవత్సరం యొక్క ముగింపులో నీవు ఉండవు. ఆయన మరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఆయన యొక్క సంవత్సరంలో ఆయన ఈ యొక్క కాచి కాపాడి ఇంకో సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడని అంటే ఏదో లోకంలో లోకరీతిగా ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు. కొత్త సంవత్సరం అంటే చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ కాదు. మనం కొత్త సంవత్సరం అంటే ఆ సంవత్సరం మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. నీకు అవకాశం ఇస్తున్నాను, సంవత్సరం ఇస్తున్నాను, ఈ సంవత్సరం ఎలా బ్రతికావో, ఎలా జీవించావో ఒకసారి ఆలోచించుకో. వచ్చే సంవత్సరం అయినా కొన్ని జాగ్రత్తగా జీవించు అని చెప్పి మనకు అది ఒక వచ్చే సంవత్సరం మనకు గొప్ప గొప్పగాను మనం జాగ్రత్తగా నడవాలని ఒక భయాన్ని కలుగు చేసేదిగాను ఆ సంవత్సరం మన జీవితంలో ఉండాలి. ఆయన మనిషి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనము ఆదికాండంలో చూసినప్పుడు ఆ సంవత్సరాల గురించి మాట్లాడుతుంది బైబిల్. పిల్లారా, అంటే ప్రకృతి సంబంధంగా సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలన్నిటిని బట్టి మీరు ఒకసారి ఆదికాండం చూడండి అమ్మా. ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 14వ వచనం నుండి మనం చూద్దాం. సర్వశక్తిమంతుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. చూడండి, ఇక్కడ ఆయన ఆకాశ విశాలమందు జ్యోతులు నుంచాడు. అవంట మనకి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచిస్తూ ఉన్నాయి అని ఉంది. అంటే ఈ దినాలు, సంవత్సరాలు, కాలాలు, సూచనలు ఇవన్నీ కూడా దేని బట్టి ఏర్పడుతున్నాయంటే ఆకాశం ముందు జ్యోతులు అంటే ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటిని బట్టి ఈ యొక్క దినాలు, సంవత్సరాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. మరి ఆత్మ సంబంధంగా కూడా మనకి జ్యోతులు ఉన్నాయి. ఆకాశంలో కనబడే జ్యోతులు అవి ఆయన సృష్టించినవి. కానీ అదేవిధంగా ఆత్మ సంబంధం అంటే పరలోక సంబంధమైన జ్యోతులు. ఆ జ్యోతులు అంటే నక్షత్రాలు. వాళ్ళే 7 సంఘకాలంలో 7 దూతలు, 7 నక్షత్రాలు, అలాగే వేకు నక్షత్రము, నీతి సూర్యుడు, అలాగే చంద్రుడని ఈ విధంగా ఆత్మ సంబంధంగా ఉన్నాయి. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలను బట్టి, ఆ జ్యోతులను బట్టి కాలము, దినము, సంవత్సరాలు ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయో అలాగే ఆత్మ సంబంధ నక్షత్రాలను బట్టి కాలము, దినములు, సంవత్సరాలు కూడా ఉన్నాయి. అందువలనే 7 సంఘ కాలములు, 7 సంఘ కాలముల్లో అక్కడ మనము కాలములతో పాటు సంవత్సరాలను కూడా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు, ఏ విధంగా అనంటే చూడండి పిల్లారా, ప్రకృతిలో మనం చూసినట్లయితే మనము ఈ నక్షత్రాలను బట్టి దినము, జాములు, అలాగే గడియలు, అలాగే యొక్క సంవత్సరాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆత్మ సంబంధమైన నక్షత్రాలను బట్టి మనము సంవత్సరాలను, కాలమును మనం చూస్తున్నాం అన్నమాట. అందుకనే ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి ఛాయగా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ప్రకృతి సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైనవి ఛాయగా ఉన్నాయి. అందువల్ల ఎందుకంటే ఈ భూమి మీద
పరసంబంధమైన వాటికి సంవత్సరాలతో ఎందుకు సంబంధం ఉందంటే, మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ భూమి మీదకి ఆయన రావడము, ఆయన కార్యాలు చేయడము, ఆ తర్వాత ఇంకొక దూత వెళ్ళిపోవడము, ఇంకొక దూత రావడము, ఆ భూమి మీద వాళ్ళ కార్యాలు చేయడము, వాళ్ళు వెళ్ళిపోవడము. అందువల్ల వాళ్ళు వచ్చినందుకు ఒక సంవత్సరం ఉంది, వాళ్ళు వెళ్ళిపోయిన ఒక సంవత్సరం ఉంది. మీకు అర్థమవుతుందా? అలాగే మెస్సీ ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సంవత్సరాలు ఉన్నాయి. అలాగే మనకు కూడా వేకువ నక్షత్రం ఉంది అనుకోండి, అది బయలుపరచబడిన సంవత్సరం ఉంది. ఇలాగూ ఆయన పరలోక సంబంధమైన నక్షత్రాలకు కూడా భూ సంబంధమైనటువంటి సంవత్సరాలతో సంబంధం ఉంది. అర్థమైందా? ఎందుకంటే భూమి మీదకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా భూమి మీద జరిగేటప్పుడు అవి ఆ యొక్క భూమి మీద జరుగుతున్న దానిని బట్టి సంవత్సరాలతో ముడిపడి ఉంది. అందుకని మెసేజ్ చూడండి, క్రీస్తు పూర్వం క్రీస్తు. మరి ఆయన పర సంబంధమైన వాడు కదా. మరి అందుకని మనం ఉదయం నేర్చుకున్నాం దానియేలు గ్రంథంలో 70 వారాల గురించి. చూడండి, మనం ఖచ్చితంగా మనం చూస్తే ఆ యొక్క ఆలయమును లేకపోతే ఆ పట్టణంలో కట్టవలనే ఆజ్ఞ బయలుదేరిన దగ్గర నుండి మీరు ఖచ్చితంగా ఆయన మట్టలాదివారం నాడు, అంటే ఆయన గాడిద మీద స్వారీ చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన. అప్పుడు ఖచ్చితంగా 30 సంవత్సరాలు ఆయనకి. ఆయన వయసు ఎంత చెప్పండి? 30 సంవత్సరాలు. అప్పుడు 69వ వారం అయింది. అక్కడి నుండి 70వ వారం ఆరంభమైంది ఆ గాడిద మీద దగ్గర నుండి. అప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు, శిలువ వేయబడ్డాడు. అది అర్ధవారం. అందువల్ల ఇవన్నీ కూడా సంవత్సరాలతో సంబంధం ఉన్నాయి. నీకు అర్థమైందా? అందువల్ల బైబిల్ కూడా చెప్తా ఉంది, సంవత్సరం జరుగుతుండగా ఆయన కార్యాలు కూడా ఏం జరుగుతుందో చెప్పండి? నూతనమైనవి. ఆయన చూడండి, సాయంకాలం, ఆ తర్వాత తెల్లవారుజాము నూతనమైంది. అలాగూ మళ్ళీ ఆ యొక్క శ్రమకాలం రాబోతుంది యూదుల కోసం. అది 3.5 సంవత్సరాలు ఉంది. మరి సంవత్సరాలు మనకు అక్కర్లేదంటే మరి 3.5 సంవత్సరాలు ఉంది. మరి మీకు అర్థమైందా మీకు? అలాగే 7 సంఘకాలాల్లో సంవత్సరాలు ఉన్నాయి. అలాగే జాముల్లో కూడా సంవత్సరాలు ఉన్నాయి. జాముల్లో కూడా సంవత్సరాలు ఉన్నాయి. చిత్తమైతే రేపు మరలా 2025 గురించి 4 జాముల గురించి, ఎందుకంటే మీలో చాలా మంది వినలేదు కాబట్టి, కొద్దిమందే విన్నారు కానీ మిగతా వాళ్ళు వినలేదు కాబట్టి ఆయన చిత్తమైతే రేపు మరలా దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. ప్రార్థన చేయండి. కాబట్టి పిల్లారా, కాబట్టి ఇక్కడ సంవత్సరాలతో కాలములతో ముడిపడి ఉందని మన యొక్క, అంటే సర్వశక్తిమంతుడు భూమి మీద చేసే కార్యాలు, భూమి మీద ఉన్నటువంటి సంవత్సరాలకి, దినాలకి, జాములకి, వీటన్నిటికి కూడా ముడిపడి ఉన్నదని మనము చూస్తున్నాం. జాయిగా ఉన్నాయని మెసేజ్ చూడండి, తెల్లవారుజామున తిరిగి లేచాడు. కానీ ఇక్కడ కూడా వేకూర్చుకోండి, అక్కడ వేకూర్చుకోండి, వేకుజామున లేచాడు ఆయన, ఇక్కడ వేకూర్చుకోండి. దానియేలు ఉన్నాడు, తెల్లవారుజామున పైకి దిగబడ్డాడు. మనము కూడా ఇప్పుడు తెల్లవారుజామున ఉన్నాం. రాజుగారు తెల్లవారుజామున త్వరగా గుహ దగ్గరికి వచ్చాడు. మనం కూడా ఇప్పుడు తెల్లవారుజాములో ఉన్నాం. అంటే ఈ తెల్లవారుజాముకి ఆ తెల్లవారుజాముకు తేడా. ఆ తెల్లవారుజాము ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్రముల ద్వారా ఏర్పడినటువంటి అది ఆ తెల్లవారుజాము, ఆ సాయంకాలం. ఇక్కడ ఏంటంటే ఆత్మ సంబంధమైన నక్షత్రాలు, పరలోక సంబంధమైన నక్షత్రాలు. అందుకనే ఆ దినము, ఆ జాము, గడి అంటే భూ సంబంధమైనది కాదు, అది ఆ పరసంబంధమైనటువంటి అన్నమాట. పరసంబంధమైన ఆయనకు సంబంధించినటువంటి దినము, జాము, గడియ ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మనకు ఆ సంవత్సరాలతో, ఆ కాలములతో మనకు సంబంధం ఉంది. అందుకనే ఇక్కడ మనము ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో, పిల్లారా, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలు అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనము ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు కానీ అతడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆ పత్రిక రాసింది ఎవరంటే పౌలు గారు. అందుకని ఆ పౌలు గారే ఆ మాట చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, 3వ ఆకాశమునకు కొనుపోబడిన ఒక మనుష్యుని నేను ఎరుగుదును అన్నాడు. ఆ మనుష్యుడు ఎవరో కాదు కానీ పౌలు గారు. అందువల్ల ఆ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఒక దర్శనం వచ్చింది.
దర్శనం కళకి దర్శనానికి తేడా ఉంది. కళ ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు వచ్చింది, దర్శనం అంటే మేల్కొని ఉండగానే వచ్చేది అనమాట. బ్రహ్మాం గారు కూడా చాలా దర్శనాలు చూశారు, చాలా దర్శనాలు చూశారు. ఆ దర్శనాలు బట్టే ఆయన దర్శనంలో చూసేవాడు. ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటో ఆ వీధి ఏంటి అన్నీ కూడా ఆయన చూపించబడే అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పలాని వీధి నుండి వచ్చావు, పలాని ఇంటి నెంబర్ ఇది, మీ మీ పేటది, లేకపోతే మీ బంధువులు ఇది, నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు, ఈ వ్యాధితో బాధపడుతున్నావు, అన్నీ చెప్పాడు అన్నమాట. దర్శనము. అలాగే మనం పరిశుద్ధ పర్వతం మీద ఉంది, అది దర్శనం. అదేంటి చెప్పండి? దర్శనం. అందుకని ఈ దర్శనం ఎవరితో చెప్పదు. అలాగే సన్సెట్ పర్వతం మీద ఉంది దర్శనం. సన్సెట్ పర్వతం మీద 7 దూతలు వచ్చి 1963లో బ్రహ్మాం గారిని కలిశారు. కలిసి ముద్రల గురించి చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఆరోహణమైనప్పుడు 7 దూతల ద్వారా అతీతమైన మేఘం రూపు దాల్చింది. దాన్ని ఏమన్నారంటే బ్రహ్మాం గారు అది దర్శనం అన్నారు. ఆ దర్శనాన్ని గురించి ఆయన ప్రార్థించినప్పుడు అప్పుడు అతని చేతిలోని ఖడ్గం వచ్చింది, రాజు యొక్క ఖడ్గము. అది వాక్యం అని బయలుపరచబడింది. అందుకనే అది 3వ ఈడుపు అని 7వ ముద్ర అని, అది ఇప్పుడు తెరవబడదని, ఇప్పుడు చెప్పబడదని, అది ఆయన వచ్చినప్పుడు మాత్రమే తెలియజేయబడదు తప్ప ముందుగా తెలియదు. తెలిసినట్లయితే సాతాను దాన్ని అనుకరిస్తాడు అని బ్రహ్మాం గారు కొద్దిగా వివరించారు తప్ప ఇంకా చెప్పలేదు దాని గురించి. ఈనాడు అది పూర్తిగా తేటగా అది న్యాయమైన తీర్పు అని, పూర్తిగా ఆ 7వ ముద్ర ఏందో ఆ వాక్యం అంతా కూడా బయలుపరచబడ్డం మనం చూస్తాం. అందుకని దీన్ని 3వ ఈడుపు అంటారు. అంటే వాక్యం ద్వారా ఆకర్షించుకోవడం అన్నమాట. అర్థమైందా? స్వస్థత ద్వారా కొంతమందిని ఆకర్షించుకున్నారు, హృదయ రహస్యాలు బయలుపరచబడడం ద్వారా కొంతమంది, అలాగే 3వ ఈడుపు ద్వారా కొంతమంది. ఆ 3 ఉన్నాయి బ్రహ్మాం గారి పరిచయం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 3వ ఈడుపు అంటే ఇంకా స్వస్థతలు వాటిని బట్టి కాదు ఆమె నమ్మడం. అవన్నీ ఏంటంటే వాక్యాన్ని నమ్మడానికి, హృదయ రహస్యాల బయలుపాటు, స్వస్థతలు అయిన వాక్యాన్ని నమ్మడం కోసం. ఇప్పుడు దానికోసం కాదు. ఇవేంటంటే అబ్రాహాములాగా విశ్వాసం కలిగింది అనమాట. ఇంకా వాటిని బట్టి కాకుండా నా గొర్రెలు నా స్వరం వినునని అబ్రాహాము గారితో కూడా, అబ్రాహాము నువ్వు బయలుదేరి వెళ్ళము, నేను చూయించే ప్రదేశానికి అన్నాడు. అది ఎక్కడికో ఏమిటో చెప్పరా, కానీ అబ్రాహాము గారు ఆ స్వరం సర్వశక్తిమంతుడు స్వరమని నమ్మి వెళ్ళారు అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా సూచనలు అడిగారు. నీవే మాతో మాట్లాడుతున్నావు అనేది నీకు సూచన ఏంటి, నువ్వే ఆయన నుండి అక్కడి నుండి పంపించబడ్డావు సూచన చూపించమని అడిగారు. అబ్రాహాము గారు ఎక్కడ అలాంటి సూచనలు అడగలేదు, నమ్మాడనమాట. అలాగే ఈనాడు కూడా ఏంటంటే వాటిని బట్టి కాదు, వాక్యము బయలుపరచబడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళు విశ్వసిస్తారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆకాశమును కొనుకోబడినట్టు 3వ ఆకాశము. బైబిల్ ప్రకారంగా మనకు 3 ఆకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేఘాలు ఇవన్నీ ఉండేటువంటి ఆకాశము, ఇది మొదటి ఆకాశము. రెండవది ఏంటంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉండేటువంటి అది 2వ ఆకాశము. 3వ ఆకాశం అంటే దాని పైగా ఉండేదన్నమాట, అదే పరలోకం అంటారు. మిలియన్ల దూరంలో ఉంటుంది అనమాట. అది అంత చాలా పైగా ఉంటుంది అనమాట. అది 3వ ఆకాశం. అక్కడికి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు కోల్పోబడ్డారు. కానీ మనమైతే ఆయన 2వసారి మధ్యాకాశముల కంటే ఆకాశ మండలమునకు వస్తాడన్నది, మధ్యాకాశమునకు. కాబట్టి ఆయన ఆల్రెడీ నాకు ఆయన బయలుపరిచింది, ఆయన ఆల్రెడీ మధ్యాకాశంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కృపా సింహాసనాన్ని విడిచిపెట్టి తీర్పు సింహాసనం మీదకు మారి ఆయన మధ్యాకాశంలో ఆయన ఉండి ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. కాబట్టి ఏదో పరలోకంలో ఉంటే అక్కడికి ఎక్కిరమ్మని అంటలేదు, అక్కడ ఉన్నంత కాలం ఎక్కిరమ్మని అండం. ఆయన మధ్యాకాశానికి వచ్చి ఇక్కడికి ఎక్కిరమ్ము, నేను ఎక్కడున్నాను అక్కడికి మీరు ఎక్కిరండి. అందుకని కీర్తన గ్రంథంలో ఉంది, నేను కొన్ని మీకు పంపించాను వాట్సాప్లో, వాటిలో మీరు చదివారు లేదో, అలాగే పత్రిక రూపంలో కూడా ఇస్తుంటాను అనమాట. ఆ కీర్తన గ్రంథంలో ఉన్నది, ఆయన
నువ్వు తీర్చిన తీర్పును ఆకాశం నుండి నీవు వినిపింపజేసితివి, అది వినబడుచున్నది. నువ్వు శ్రమపడుచున్న వారిని రక్షించుటకు నువ్వు న్యాయమైన తీర్పు తీర్చడానికి అనే మాటలు ఉంటాయి అన్నమాట. అందువల్ల పిల్లారా, ఇప్పుడు ఆయన మధ్యాకాశంలో ఆయన ఉండి మనల్ని ఎక్కిరమని పిలుస్తూ ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో చెప్పబడిన మాట. ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచినప్పుడు నేను ఆత్మవశుడినైతిని. అలాగే ఈ వర్తమానం వల్ల నువ్వేమవుతావు చెప్పండి? ఆత్మవశుడు అవుతావు. ఆత్మ నిన్ను పైకి తీసుకెళ్ళి, ఆత్మవశంలో లేకుండా మనుషుల వశంలో ఉండి ఆ మనుషులు చెప్పిన నడుస్తూ ఆ మనుషులు తోకలాగుండి అలా ఉంటే రావు. పరిశుద్ధాత్మ వశంలోనే వస్తారు పైకి. అర్థమైందా? ఆత్మ వశంలో అంటే ఇంకా ఆత్మ యొక్క వశంలో నుండి ఆత్మను బట్టి నడుస్తాడు అతను. కాబట్టి ఇప్పుడు ఆయన మధ్యాకాశంలో ఆయన ఉన్నాడు. బ్రహ్మం గారు కూడా వర్తమానం ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎక్కిరమని పిలుస్తాడు అన్న. కాబట్టి పిల్లారా, కాబట్టి నువ్వేదో ఇంకా సమయం ఉంది, కాలం ఉందలే, ఇంకా బోల్ టైం ఉంది, ఇంకా ఏదో ఉంది అని అనుకుంటున్నారేమో. అయిపోయింది. మొన్న యజ్రాపాలలో మిస్సెస్ చెప్తున్నారు, వాళ్ళకి కళ వచ్చింది. ఆ కళలో కూడా సమయం అయిపోయింది. ఆ యొక్క ఆకాశంలో సూర్యుడు ఇవన్నీ నక్షత్రాలు గిరగర తిరుగుతున్నట్టు కనబడడం. ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అయిపోయింది, ముగింపుకు వచ్చేసాం. ఇంకా లోకం ఏదో ఉంటుంది, నేనేదో లోకంలో ఉంటాను అని అనుకోకండి. లేఖనాల నెరవేర్పుని బట్టి చెప్తున్నాడు. బైబిల్లో ఆయన చెప్పింది ఏది తట్టుపారు, అవి నెరవేర్చబడడం చూస్తున్నాం కాబట్టి మనం వీటిని తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి పిల్లారా, సమయం అయిపోయింది. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఏమిటనంటే పిల్లారా, దీని మీద బ్రహ్మం గారు కూడా చెప్పారు. కానీ ముగింపు దగ్గరకు వచ్చేసరికి ఆయన రెండవ రాకడ బయలుపరచబడలేదు కాబట్టి అక్కడ స్పష్టంగా చెప్పలేదు అనమాట. రెండవ రాకడ గురించి వచ్చినప్పుడు జరిగే విషయాలు చాలా వరకు ఆయన ఏం చేశాడనంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదనంటే అది ఆయనకి బయలుపరచబడేది కాదు. అది రెండవ రాకడ చాలా సీక్రెట్ అనమాట, చాలా సీక్రెట్. అందుకనే మొదటి రాకడని యోహాను పరిచయం చేశాడు. మొదటి రాకడని ఎవరు పరిచయం చేశారు చెప్పండి? యోహాను పరిచయం చేశారు. కానీ రెండవ రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు పరిచయం చేయరు. ఆయనే డైరెక్ట్గా వచ్చి ఇదిగో నేను ప్రకాశమానమే కూర్చుకుని ఉన్నానని ఆయనే పరిచయం చేసుకుంటాడనమాట. హల్లెలూయా. 96లో నేను పరిచయకు వచ్చినప్పుడు అదే జరిగిందనమాట. అలాగే ఎవరు పరిచయం చేయలేదు. అదే బ్రహ్మం గారి దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లారా, మనము ఆయన ఏలి ఆత్మ. అయితే మీరు కొన్ని విషయాలు చూడాలి. ఏంటంటే చూడండి పిల్లారా, 1933లో, 1963, 1993, 1933లో ఏం జరిగిందనంటే 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు, అర్థమైందా? ఓహియో నదిలో బ్రహ్మం గారు 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే మనకి దానికి రిలేషన్ ఉందన్నమాట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆకాశం నుండి సుడుగా నక్షత్రం తిరుగుతూ వచ్చి మొదటి రాకడకు ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు నీవు ముందు అని స్వరం వచ్చిందండి. మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లుగానే రెండవ రాకడకు ముందు నీ ముందు. మళ్ళీ 1963 దగ్గరకు వచ్చేటప్పటికి ఒక దర్శనం వచ్చిందన్నమాట. అతీతమైన మేఘంలో దర్శనం ఇచ్చాడు ఆయన. అలాగే 93 దగ్గరకు వచ్చేసరికి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. అందుకనే రాకడకు ముందు ఆకాశం ముందు మనిషి కుమారుని సూచన కనపడుతుంది బైబిల్లో. ఆ సూచనంట ఆయన సమీపంగా ఉన్నాడని తెలియజేస్తాయి. కానీ గుంపుగా తెలియక లేఖనాలు చదవక, లేఖనాలు తెలియక వీళ్ళేం చేస్తున్నాడంటే అదే రాకడ 1963లో జరిగిపోయింది అని చెప్పి బ్రహ్మం గారి సంఘాల్లో ఒక గుంపు బోధించుకుంటూ ఉంటారు. కానీ 1963లో రెండవ రాకడ జరగలేదు.
అందువల్లే పిల్లారా మీరు చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. ఈ అంజూరపు చెట్టు చిగురించడం కానీ, అలాగే మేఘములో ఆయన మనిషి కుమారునిగా ఒక సూచన. చూడము మార్కు సువార్త 13వ అధ్యాయం. చూడమ్మా, మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనం మీరు ఒకసారి చదవండి. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుడు చూతురు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేయను. కాబట్టి ఇక్కడ చూడండి, ఆకాశమందు అంటే మనిషి కుమారుని యొక్క సూచన. అప్పుడు ఆకాశమందల శక్తులు కదిలించబడరు. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చి చూచుడు. అప్పుడు మేఘారూఢుడుగా 1963లో ఆయన దర్శనమిచ్చాడు. తర్వాత 28వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని తెలుసు మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని. చూడండి పిల్లారా, ఈ సంగతులు జరుగుతూ మీరు చూచినప్పుడు చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ ఈ లౌదీయ సంఘకాలంలో ముఖ్యంగా జరిగిన సంఘటనలు 2 సంఘటనలు. ఒకటి ఏంటంటే ఇజ్రాయిల్ స్వదేశానికి రావడం, అంజూరపు చెట్టు చిగురించడం. రెండవది ఏంటంటే ఆయన మేఘారూఢుడుగా, ఆయన అంటే మనిషి కుమారుడు మేఘారూఢుడుగా ఆయన రావడం. ఇవి 2 జరిగాయి. ఇవి జరుగుడు చూసినప్పుడు అనేది బైబిల్లో. ఇవి జరుగుడు చూసినప్పుడు ఆయన ద్వారం దగ్గరనే సమీపంలోనే ఉన్నాడు అని తెలుసుకోమనుంది. అయితే మరలా 32 చదవమ్మా. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందని దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడో వచ్చిన మీకు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వారి పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఇంటి యజమానుడు పొద్దుగుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిగుయినప్పుడు వచ్చును, తెల్లవారుజామున వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చాలా ఆయన అమ్మనిస్తారు. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. యోహాను చెప్పి ఏమండి అప్పుడు మన దగ్గర రావడం కాదు, అకస్మాత్తుగా డైరెక్ట్గా మన దగ్గరకు వస్తాడు. అంతేగాని ఎవరెవరి దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చి మనం పరిచయం చేస్తే అకస్మాత్తు అవుతుంది, అకస్మాత్తు అవుతుంది. అందువల్ల ఆయన రాకడనేది ఆకస్మికంగా. అందువల్ల 1996లో ఆకస్మికంగా పరిచర్య. నేను వస్తాను నాకు తెలీదు, ఏదో అక్కడ ఒంగోలులో స్కూల్లో పనిచేసేవాడిని. ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయంటే రమ్మంటే వచ్చానమాట. మీటింగ్స్కి వచ్చిన తర్వాత ఏ కూర్చోకపోతే బయలుపరచబడి ఆకస్మికంగా ఉండిపోయాను అనమాట ఇక్కడే. అంతేగాని నేను వచ్చే విషయం నాకు తెలీదు, సంఘంలో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అప్పటి నుండి అలా ఉండిపోయాను. 96లో జరిగింది. కాబట్టి ఆయన రాకడు ముడిపడి ఉంది కాబట్టి వర్తమానం ఆకస్మికంగా అలాగా వచ్చింది. కాబట్టి పిల్లలు ఇప్పుడు మనము కూడా ఇప్పుడు తెల్లవారుజామున మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన మేఘారూఢుగా రావడమే అది 2వ రాకడైతే, మరి ఆయన అస్తమయం వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిగూసే వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును, ఆయన రాయాల్సిన పని లేదు. కానీ ఆయన తెల్లవారుజామునే వస్తాడు. కారణం ఎందుకంటే ఆయనకి ఉన్న బిరుదు
మనిషి కుమారుకున్న బిరుదు నీతి సూర్యుడని వేకు చుక్కని బిరుదు. కాబట్టి ఆయన వేకు నక్షత్రమై ఉన్నారు కాబట్టి ఆయన వేకుజామునే వస్తాడు తప్ప సాయంకాలంలో అర్ధరాత్రులు కోడిగూసే వేళలో అలాగ రాడు. కాబట్టి ఆయన తెల్లవారుజామున ఆయన వచ్చాడని లేఖనాలు చెప్తున్నాయి అంతే. మన సొంతది ఏమి చెప్పడం లేదు, లేఖనాలు చెప్తున్నాయి. కాలము కూడా ఇది సత్యమైన రుజువు చేస్తుంది. ఎందుకంటే 2000 సంవత్సరాలే, తర్వాత 2000 సంవత్సరాలే. అందుకనే ప్రతి 2000కు ఒక మార్పు జరిగింది. కాబట్టి ఇప్పుడు 2000 సంవత్సరం ముగింపులో ఉన్న ఖచ్చితంగా ఇది అక్కడ జరిగే సమయమేనని సంవత్సరాలు కాలము రుజువు చేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన భూమి, ఎందుకంటే 6000 సంవత్సరాల తర్వాత 7 పాలన వస్తాయి, 7వ దినం అంటారు దాన్ని. మరి 6000 సంవత్సరాల తర్వాత ఆయన రాకడే ఉండాలి భూమి మీద. కాబట్టి సంవత్సరాలు కూడా ఏం చెప్తున్నాయి, ఇది రాకడ సమయమే అని చెప్తున్నాయి. లేఖనాలు కూడా అలాగే చెప్తున్నాయి. బయలుపాటు కూడా అదే విధంగా ఉంది. అందుకనే ఇప్పుడు ఈ వర్తమానము మీరు మధ్యాహ్నం అబ్రాహాం చెప్తున్నాడు. అబ్రాహాంని అడగండి, అసలు నాకు బైబిల్ గురించి తెలీదు, మెస్సేజ్ గురించి తెలీదు. అదే అబ్రాహాము నాకు ఒక బుక్ ఇస్తే చిన్న ఎర్ర బైబిల్ ఇచ్చాడు, అప్పుడప్పుడు చదువుకుంటున్నాడు. మరి ఏమీ తెలీదు, ఏ పాస్టర్ దగ్గర ట్రైనింగ్ లేదు, మా ఇంట్లో ఎవరు పాస్టర్లు లేరు, ఎవరు క్రైస్తవులు లేరు, ఎవరు లేరు. కానీ ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నానంటే అది ఆయన ద్వారా జరిగేది. అది అర్థమైందా? అదే ఎవరెవరి దగ్గర పాస్టర్ కుటుంబంలో పాస్టర్ కొడుకుగా పుట్టి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అలా వచ్చామనుకోండి, అవునరా వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి ఈయన కూడా బాగానే ఆయన దగ్గర బాగానే అలాగా నేర్చుకొని బాగానే చెప్తున్నాడు. లేకపోతే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి బాగానే, ఎప్పుడు ఆ ఘనత ఎవరికి వస్తుంది? పాస్టర్ గారికి, వాళ్ళ పాస్టర్ గారికి, ఆ పాస్టర్ గారి కుటుంబానికి, వాళ్ళ క్రైస్తవులకి, లేదా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి వస్తుంది. అందుకని ఆయన ఘనత ఎవరికి చెందనివ్వడు ఆయన. అందుకనే ఏమి తెలియని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి రంగం మీద నిలబెట్టుకుని ఆయన బయలుపరచుకోవడం ద్వారా ఇది ఆ వ్యక్తి ద్వారా జరుగుతుంది కాదు, అది ఆయన ద్వారా జరుగుతుందని రుజువు చేయబడుతుంది అనమాట. ఇప్పుడు దావీదు ఉండాలనుకోండి, యుద్ధానికి వచ్చేటప్పుడు దావీదు వచ్చే విషయం తెలియదు, అలాగే ఇజ్రాయెల్ కూడా తెలియదు. దావీదుకి అసలు యుద్ధం ఎలా చేయాలో తెలియదు. కానీ అక్కడ యుద్ధరంగం మీదకి వచ్చి ఆ యుద్ధంలో నిలబడినప్పుడు సర్వశక్తిమంతుడే ఆ యుద్ధం చేశాడు. అప్పుడు ఆ సమయంలో ఎవరు ఘనత పొందారంటే సర్వశక్తిమంతుడే. ఎందుకంటే మరా దావీదుకి యుద్ధం ఎలా చేయాలో తెలియదు, గొర్రెలు కాసుకునేవాడు, మరి ఏ యుద్ధం తెలియదు. మరి యుద్ధంలో గొల్యాతుని చంపాడనంటే అంత బలిష్ఠుడు, యుద్ధం ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన గొల్యాతుని చంపాడనంటే మరి ఏ యుద్ధం తెలియని దావీదు చేసింది కదా యుద్ధము, అది ఆయన చేశాడు కాబట్టి జరిగింది. అప్పుడు ఆయనకు ఘనత వస్తుంది అనమాట. అది గిద్యోని విషయంలో కూడా అలాగే ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా ఆయన ఘనత పొందు నిమిత్తమే అన్ని తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చి చెప్పుకున్నారు అనుకోండి, అబ్బా ఈయన బాగా చదివారురా, బాగా ట్రైనింగ్ తీసుకున్నారురా, ట్రైనింగ్లో బాగా మంచి తరఫీ తీసుకున్నారు కాబట్టి బాగా చెప్తున్నారా అని అతన్ని కనపరుస్తారు అందరూ. అది ఆ ఘనత ఎవరికి చెందడానికి వీలేదు. అందుకనే ఇది ఆయనకి చెందేదే ఘనత తప్ప ఇది మన వల్ల అయింది కదా. అందుకని నేనే ఆశ్చర్యపోతున్నాను చాలాసార్లు, ఇదేంటిరా బాబు బైబిల్ గురించి మనకేం తెలియదు, ఏమీ తెలియదు, ఇది ఆయన ద్వారా ఇలా జరుగుతుంది తప్ప నాకు ఎన్ని అసలు తెలియదు అనుకుంటాను చాలాసార్లు. మీకు అర్థమైందా? చాలాసార్లు ఈ విషయాలు నేను చెప్పడం ఏంటి, నేను ఎక్కడ నేర్చుకుని ఏమీ తెలియదు కదా, ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆత్మ వశంలో ఉంచుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప, బయలుపరుస్తున్నాడు తప్ప నాది కాదు ఇది అని నాకే అనిపించి నేను చెప్తుంటాను అనమాట. ఇది నా వల్ల ఏమవట్లేదయ్యా, ఇది ఆయన ద్వారా జరుగుతుంది, ఇది నేను ఒప్పేసుకుంటాను అనమాట. ఆయన నమ్మనిస్తాను ఆయన. అందుకని మీరు ఆయన్ని స్తుతించండి. ఇది ఒక బోర మాత్రమే, ఆయన ఊదుకుంటున్నాడంతే. ఘనత మహిమ ప్రభావం ఆయనకే చెల్లునుగా. నేనైనా ఆయనే స్తుతించాలి, మీరైనా ఆయనే స్తుతించాలి, అందరం ఆయనే. హల్లెలూయా. అందువల్ల ఆయన ఆత్మ ద్వారా దూత ద్వారా జరుగుతున్న కార్యం. 1900 పిల్లారా ఆ యొక్క 2006లో దూత నడుచుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నడుచుకుంటూ వచ్చి నాలోను ప్రవేశించి నేను నీలో ఉండేదను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం తెల్లవారుజామును ఆనాడు ఆ యొక్క పౌలు గారు 3వ ఆకాశాన్ని కొనుక్కోబడ్డారు. కానీ మనం ఎక్కడ కొనుక్కోబడతామనండి? మధ్యాకాశంని కొనుక్కోబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా ఇప్పుడు మనము
లూథరన్ కాలం నుండి అంటే 1520 దగ్గర నుండి కనుక మనం చూస్తే సైన్స్ పరంగా ప్రగతి సాధిస్తూ వచ్చిందన్నమాట ప్రపంచంలో. అదే సమయంలో ఆత్మీయంగా కూడా ప్రగతి సాధిస్తూ వచ్చిందనమాట. అంటే మనము చూసినట్లయితే లూథరన్ కాలం, ఆ యొక్క లూథరన్ కాలంలో మనకు తెలుసు, మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇది తీయక్కర్లేదు, నేను చదువుతాను. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ లూథరన్ ఏ సంఘ కాలానికి సంబంధించిన వాడంటే సార్దిస్ సంఘ కాలానికి సంబంధించిన వాడు. సార్దిస్ సంఘ కాలానికి సంబంధించిన వాడు. ఆ తర్వాత వెస్లీ, అతను ఫిలదెల్ఫియా సంఘ కాలానికి సంబంధించిన వాడు. అలాగే బ్రహ్నాం గారి దగ్గరికి వచ్చేటప్పటికి 7వ సంఘ కాలానికి సంబంధించిన వాడు. అయితే ఈ లూథరన్ కాలం, లూథరన్ అంటే ఎవరనంటే ఆయన మొట్టమొదట ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘములో ఉండేవాడు. ఆ రోమన్ క్యాథలిక్ సంఘము ఏంటంటే వాళ్ళు పిల్లారా ఆ కాలంలో రోమనిజం క్యాథలిజం నుండి అతడు బయటకు వచ్చాడన్నమాట. ఎందుకంటే పూర్తిగా వాక్యానికి విరోధంగా, విగ్రహ సంబంధంగా, లోకరీతిగా ఆ సంఘాలు లేకపోతే రోమన్ క్యాథలిక్ సంఘము వెళ్ళిపోతూ ఉందన్నమాట సంఘం. అప్పుడు ఆ సంఘ కాలానికి దూత అతడికి మాత్రం బయలుపరచబడుతుంది. ఆ కాలం అతడికి మాత్రం వాక్యం బయలుపరచబడుతుంది. వాక్యం ఎప్పుడు కూడా దూతల దగ్గరికి అంటే వర్తమానికులు, అంటే వర్తమానాన్ని తీసుకొచ్చే వాళ్ళే వర్తమానికులు అంటారు. తన సేవకులు బయలుపరచకుండా ఆయన ఏమీ చేయడను. కాబట్టి ఆ కాలంలో లూథరన్ దగ్గరకి వాక్యం వచ్చింది. అందును బట్టి అతను ఏం చేశాడంటే ఆ కాలకు వర్తమానికుడుగా ఉండి, ఆ కాలంలో బ్రహ్నాం గారి కాలంలో బయలుపరచబడినట్టుగా లూథరన్కి మర్మాలేం బయలుపరచబడలేదు. అతడు నమ్మింది ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అది నీతీకరణ అంటారు, నీతీకరణ కాలం అంటారు. ఆ కాలంలోనే గుర్రబళ్ళు ఉండే. ఏముండే చెప్పండి? గుర్రబళ్ళు. ఆనాడు సైన్స్ ఆ విధంగా ప్రగతి ఉండేదన్నమాట. అంటే గుర్రాలు పోయి గుర్రబళ్ళు మీద ప్రయాణం చేసేవాడు. ఎద్దుల బళ్ళు, గుర్రబళ్ళు. మా చిన్నతనంలో కూడా గుర్రబళ్ళు ఉండేది. ఆ ఊరు నుండి మా పక్కన ఊరు ఉందనమాట. ఆ ఊరి మీద ఆ ఊరు నుండి గుర్రబండి వేసుకొని ఒక ఆయన వచ్చి అలాగే మనుషులు తీసుకెళ్ళడం, తీసుకొచ్చేయడం చేసేవాడు అనమాట గుర్రబండి. అందువల్ల అది గుర్రబండి కాలము అన్నాడు దాని భిన్నంగా. అది గుర్రబండి కాలం. అది అప్పుడు సైన్స్ ఆ విధంగా ఆ చక్రమును, గుర్రబండికి ఆ చక్రాన్ని, ఇవంతా కూడా అక్కడ ఆ కాలంలో అలా డెవలప్ అయిపోయింది. అది లూథరన్ కాలము. అలాగే ఇక్కడ కూడా లూథరన్ కాలంలోని నీతీకరణ అనేది వచ్చింది. అతను రోమన్ క్యాథలిక్ సంఘం నుండి బయటకు వచ్చి అతను ఒక దూతగా, వర్తమానికుడిగా పిలువబడుతున్నాడు. ఆ కాలంలో అక్కడ నీతీకరణ అనేటువంటి ఒక ప్రగతి సాధించింది. అందుకే సైంటిస్టులు ఆ గుర్రబండిని కనుగొని ఎలాగైతే ఆ కాలంలో ప్రగతి సాధించారో ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైనటువంటి శాస్త్రవేత్త లూథరన్ ఆ కాలంలో ఈ యొక్క నీతీకరణ అనేటువంటిది వచ్చింది అని చెప్పాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత కాలం ఏం చెప్పాడంటే వెస్లీ కాలము. ఆ వెస్లీ కాలము ఇది కార్లు కాలం అన్నాడు. వెస్లీ కాలంలో ఆ యొక్క ప్రగతి అంటే గుర్రబళ్ళు దగ్గర నుండి కార్లు అంటే పొగబళ్ళు వచ్చేసాయి. పెట్రోలు, డీజిల్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగించేది. ఇప్పుడైతే ఎలక్ట్రికల్ బళ్ళు అలాంటివన్నీ ఉన్నాయి. ఆ కార్లు కాలం అన్నమాట. కార్లు ఉపయోగించడం ఆరంభమైంది. అంటే గుర్రబళ్ళు దగ్గర నుండి కార్లు దగ్గరకు వచ్చేసారు. అదే టైంలో కార్లు కాలంలో ఎవరుండారంటే వెస్లీ ఉండాలి. లూథరన్ కాలం అయిపోయింది, వెస్లీ ఉండాలి. వెస్లీ కాలంలో ఏం జరిగిందనంటే ఈ యొక్క కార్లు వచ్చేసాయి అనమాట. అప్పుడు ఆత్మ సంబంధంగా ప్రగతి ఏం జరిగింది? సైన్స్ పరంగా
ప్రగతి అలా జరిగితే ఆత్మ సంబంధంగా ప్రగతి ఏం జరిగిందనంటే శుద్ధీకరణ. అందుకే అన్నాడు బ్రహ్మం గారు అంటే ఆ కాలంలో వాళ్ళు శుద్ధీకరించబడ్డామని అనుకున్నారు, కానీ చాలా మంది శుద్ధీకరించబడలేదు. కానీ బహుకొద్ది మంది మాత్రం తమను వాక్యం చేత శుద్ధీకరించుకొని వాళ్ళు చాలా పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి అది ఏ కాలం చెప్పండి? కార్లు కాలము. అది శుద్ధీకరణ కాలము. సంఘము ఆ రోజుల్లో శుద్ధీకరించబడింది. వెస్లీ వర్తమానం ద్వారా సంఘము శుద్ధీకరించబడి శుద్ధీకరణ గురించి బోధించాడు. నూతన ఏం చేశాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలని బోధించాడు. అది జరిగింది అనమాట. తర్వాత కాలం ఏమిటనంటే ఇలా తర్వాత కాలము మనం చూసినట్లయితే విమానముల కాలము. అది పెంతెకోస్తు యుగం అనమాట. అదే లౌదీయ సంఘకాలం అక్కడి నుండి ఆరంభమైంది. 1906 నుండి పెంతెకోస్తు యుగం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడి వరాలు అద్భుతాలు ఇవన్నీ 1906 ఆ సంవత్సరాల కాలం ఇవన్నీ జరిగాయి అన్నమాట. అది ఏ కాలం అంటే కార్లు క్షమించడం విమానాల కాలము అంటే ప్రగతి. గుర్రబళ్ళ దగ్గర నుండి మరలా కారు దగ్గరకు వచ్చింది, కారుల దగ్గర నుండి మరలా విమానాల దగ్గరకు వచ్చింది. మరలా ఈ విమానాల కాలంలోనే పెంతెకోస్తులో పరిశుద్ధాత్మ వచ్చి ఓ పిల్లారా కుమ్మరించబడి ఆ విధంగా అక్కడ వాళ్ళు బాప్తిజమును పొందడము, ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆ విధంగా గొప్ప ప్రగతిని సాధించారన్నమాట. ఆ సమయంలో ఆ పరిశుద్ధాత్మను బట్టి చూడు, విమానము ద్వారా ఎలాగైతే మనిషి కాళ్ళు భూమి మీద లేకుండా విమానంలో ఎక్కి అలాగ ఆకాశంలోకి వెళ్ళిపోతాడో అలాగే వీళ్ళు కూడా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ ద్వారా అంతగా లేచిపోయారనమాట. అంతగా ఆత్మీయ తీవ్రతను పొందుకున్నారన్నమాట. అది పెంతెకోస్తు యుగం అంటారు. అదే దాన్నే లౌదీయ సంఘకాలం కింద లెక్క కడతారు. లౌదీయ సంఘకాలం కింద లెక్క కడతారు. తర్వాత మన 1946 ఆ ప్రాంతంలో బ్రహ్మం గారి ద్వారా మరలా ఏమొచ్చింది అని అంటే అది ఏ కాలం అని చెప్పాడంటే అది వ్యోమగాముల యొక్క కాలము అన్నాడు. వ్యోమగాములు అంటే ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు అనమాట. రాకెట్ల యుగం అనమాట. అది రాకెట్ అందుకనే ప్రగతి సాధిస్తూ వచ్చింది అనమాట. ఇడ్లు బండ్లు, కార్లు, విమానాలు, ర్యాకెట్. సేమ్ ఇక్కడ కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. పెంతెకోస్తు సమయంలో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం ఆ విధంగా. తర్వాతకు వచ్చేటప్పటికి బ్రహ్మం కాలంకి వచ్చేటప్పటికి వ్యోమగాములు అంటే ఆకాశంలోకి అంతరిక్షంలోకి వెళ్ళే ప్రయాణికులు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బ్రహ్మం గారి కాలంలో వ్యోమగాములు అంటే అంతరిక్షంలోని కంటే పైన వేరే గ్రహాల మీదకి, చంద్రమండలం మీదకో లేకపోతే ఇంకో గ్రహం మీదకో ప్రయాణం చేయడం కోసము ర్యాకెట్లు అప్పుడే ప్రయోగిస్తున్న కాలం అనమాట. కానీ అది బ్రహ్మం గారి కాలంలో కంటే కూడా 1969లో అప్పుడు బ్రహ్మం గారు 1965లో నిద్రించాడు. కానీ 69లో మొట్టమొదటిసారి చంద్రమండలం మీదకి మానవుడు అడుగు పెట్టాడు అనమాట. 1969లో చంద్రమండలం మీదకి మానవుడు. కాబట్టి అది వ్యోమగాములు అని అంటే అంతరిక్ష ప్రయాణికులు అంటే ఎవరో కాదు, మనమే. ఆయన యొక్క వధువు అన్నమాట. ఆ ప్రకృతి సంబంధంగా వ్యోమగాములు ఎలాగైతే అంతరిక్షంలోకి ప్రయాణికులుగా ఉన్నారో మనము కూడా వాళ్ళు చూడండి, అంతరిక్షంలో పంపించే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాతావరణం తగినట్లుగా అలాంటి వాతావరణాన్ని ఒక రూములో కల్పించి ఆ వాతావరణానికి అలవాటు పడేలాగా, ఆ వాతావరణం తగ్గట్టుగా అతని శరీరం అలవాటు పడేలాగా అలాంటి దుస్తులు, అలాంటి ఆహారము అన్నీ కూడా ఇక్కడ అతను బాగా అలవాటు చేసి అప్పుడు పైకి పంపిస్తాడు. అప్పుడు ఆ వాతావరణాన్ని తట్టుకొని అక్కడ నిలబడేలాగా. సేమ్ ఇక్కడ కూడా మనం కూడా అంతే. మనం ఆయన సన్నిధికి వెళ్తున్నామంటే, ఆయన రాజ్యంలోకి వెళ్తున్నామంటే ఇక్కడే ఆయన రాజ్యానికి తగినట్టుగా ఇలారా వ్యోమగాముల వలె నీవు కూడా ఇక్కడ ఆయన రాజ్యానికి తగినట్టుగా ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, ఓ పిల్లారా ఆ రాజ్యం రాబోతుంది. కాబట్టి ఆ రాజ్యములకు తగినట్టుగా ఈ యొక్క 7 సంఘాలను దూతలు కానీ 5 రకాల పరిచయం ఉన్నవారు కానీ సిద్ధపరిచారన్నమాట.
ఒక వ్యోమగాములను ఎలాగైతే అంతరిక్షంలోకి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపరుస్తారో, ఇక అర్థమైందా? ఏదో మామూలుగా ఎలాగుండి వెళ్ళారని కూడా చచ్చి కూర్చుంటారు అక్కడ. అలాగ వెళ్ళడానికి కుదరదు. అక్కడ వాతావరణం తగ్గట్టుగా ఆక్సిజన్ అన్ని రకరకాలుగా తిని లిక్విడ్ ఏదో తీసుకుంటారు వారు. అక్కడ ఇక్కడలాగా ఉండదు. అక్కడ ఏదో భూమి ఆకర్షణ లేదు అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న రాయి పైకి వేసామనుకోండి కింద పడిపోతుంది. ఏదైనా పైకి వస్తువు వేసామంటే కింద పడుతుంది. అంటే భూమికి అయస్కాంతం అంటే ఆకర్షించే శక్తి ఉంది. కానీ పైకి అక్కడైనట్లుగా అది ఉండదు. అందుకని అక్కడ ఏం చేస్తుంటే గాల్లో తేలిపోతుంటారు అనమాట. గాల్లో ఏమవుతుంది? కాలు కింద పెట్టాలన్నా అవ్వదు. కాలు కింద పెట్టలేను అక్కడ. అది పైకి లెగిసిపోద్దు కాలు. నువ్వు పైకి లెగిసిపోతుంటావు అలా పైకి అలాగే వెళ్ళిపోతుంది. పైకి అలా ఈ సౌదీలోనే ఎక్కడో ఉంది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా కార్లు వెనక్కి వెళ్ళిపోతుంటాయి అనమాట. కార్లు ముందుకెళ్ళవు, వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఆ ప్రాంతం వరకు అలా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఎలా ఉంది అలా. కానీ అక్కడికి పైకి వెళ్ళే విధంగా ఆ వ్యోమగాములను ఎలాగైతే సిద్ధపరుస్తారో అలాగే 7వ దూత కాలంలో ఆ పైకి వెళ్ళడానికి, ఆ రాకడలో పైకి ఎత్తబడడం కోసం, ఆ రాకడలో పైకి కొనుకోబడడం కోసం వధువును కూడా అలాగే సిద్ధపరిచారనమాట. వ్యోమగాములు ఎలా సిద్ధపరుస్తారో ఇక్కడ కూడా వధువును కూడా సిద్ధపరుస్తారు. వాళ్ళు సిద్ధపరిచారు. వస్తే దానిలో వచ్చి ర్యాకెట్లో వీళ్ళు వెళ్ళిపోయేలాగా వ్యోమగాములు ఎలా సిద్ధపరుస్తారో రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళిపోయేలాగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రహ్నాం గారి కాలంలో వాళ్ళు ఏ గ్రహం మీద కూడా పాదం మోపలేదు. కానీ 1969లో మోపాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనము 1969లో పైకి మోపాడు. కానీ మెతూషెల చూడండి 969 సంవత్సరాలు జీవించాడు. 969 సంవత్సరాలు. ఎందుకంటే మెతూషెల కాలంలోనే ఆనోకు మనము చూడకుండా కొనుక్కోబడ్డాడు. మెతూషెల కాలంలో ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాడు అతడు. నో కాలాన్ని చూశాడు, ఆనోకు కాలాన్ని కూడా చూశాడు. నోవు ఓడలోకి వెళ్ళడం, అది రక్షించబడే విషయం అన్నీ కూడా ఈ మెతూషెలకు తెలుసు. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఎలాగైతే ఆ కాలంలో ఉన్నారో మనము కూడా ఇప్పుడు అదే 1969లో ఇప్పుడు కూడా 1969 నేను పుట్టిన తేదీ కూడా 1969 నేను పుట్టిన సంవత్సరం 1969లో. అబ్రహాం కూడా అదే అనుకుంటా, తెలియదు. 69లో పుట్టారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పిల్లరా మనము బ్రహ్నాం గారి కాలంలో వెళ్ళలేదు ఏదో ఒక గ్రహం మీదకి. అప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉన్నారన్నమాట. వెళుతూ ఉంటే కుక్కల్లో వాటిని వీటిని పంపుతూ ఉండేవారు. అలాగుండేది. ర్యాకెట్ని కనుగొన్నారు. అగ్నిని వెలిగించినప్పుడు అణు ద్వారా పైకి పంపిస్తూ ఉండేవారు అనమాట. వెళ్ళలేదు. కానీ మనము ఇప్పుడున్న వీడి కాలం ఏంటంటే రెండవసారి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి, వ్యోమగాములైన మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాకెట్ ఎలాగో ఇప్పుడు ఆయనే రంగు మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకనే మనము ఎడ్ల బండ్ల కాలంలో లేము, లేదా గుర్ర బండ్ల కాలంలో లేము, మనం కార్ల కాలంలో లేము, మనం విమానముల కాలంలో లేము. కానీ ఇప్పుడు మనము ర్యాకెట్ యుగంలో మనము అంతరిక్షంలో కొనుకోబడే కాలంలో మనం. అందుకనే సైన్స్ ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉంది. ఆ సైన్స్ ఏ విధంగా ప్రగతి సాధిస్తూ వచ్చిందో ఆత్మ సంబంధం కూడా ప్రగతి అలాగే వస్తూ వచ్చింది. అందుకనే ఆనాడు మనము ఆనోకును చూస్తే అతడు ఒక వ్యోమగామి. అతను ఏమయ్యాడు చెప్పండి? అంతరిక్షంలోనికి అతడు కొనుకోబడ్డాడు. ఏలియా అంతరిక్షంలోనే కొనిపోబడ్డాడు. అలాగే మెస్సీ కూడా గొప్ప వ్యోమగామి. వీళ్ళు కూడా వ్యోమగాములు. ఆనోకు, ఏలియా, మెస్సీ కూడా అలాగే గొప్ప వ్యోమగామిగా అంతరిక్షంలోనికి ఆయన కొనిపోబడ్డాడు. ఆయనే మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన సమయం ఇది. అందుకనే బ్రహ్నాం గారు అంటే రెండవ రాకడలో ఆయన కొనిపోతాడు. రెండవ రాకడలో ఆమెను స్వీకరిస్తాడు. రెండవ రాకడలో ఆమె కొనిపోబడుతుంది అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ భూమి మీద తెల్లవారుజామునే
పునరుద్ధానం జరిగింది బైబిల్లో. మరణాన్ని జయించి తిరిగి లేచింది తెల్లవారుజాము. కాబట్టి ఇప్పుడు మనం కూడా అదే సమయంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము ఆరోహణమయ్యే కాలంలో ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఏమైందంటే అంతరిక్ష వ్యోమగాములమై ఉన్నాము. మనం పై కొనుకోబడే వారంగా ఉన్నాము. ఇప్పుడు మనము ఆ ర్యాకెట్లోనికి ఎవరైతే ఆ యొక్క అంతరిక్షములకు ఎవరైతే పిల్లారా ఆ వాతావరణానికి ఆ యొక్క 1000 ఏళ్ల పాలనకి ఎవరైతే సరిపోతారో, అందుకని ఈ వర్తమానం అంతా కూడా దాని గురించే. ఈ వర్తమానం అంతా దాని గురించే. ఈ ర్యాకెట్ అంటే ఆయన రాకడ వచ్చింది. కాబట్టి ఇదిగో మీరు నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటేనే అక్కడ, ఎందుకంటే 1000 ఏళ్ల పాలన నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. ఏ లోకానందాలు, ఈ లోక సంబంధమైనవి, ఈ లోకాన్ని వాటిని బట్టి సంతోషించడం ఏమి అక్కడ ఉండవు. మనం ఆయనకి ఎదునిచ్చేప్పుడు మనకు ఆయన సాయం చేసినందుకు మనం ఆయన బట్టి గణపరుస్తూ సంతోషిస్తాం. కాదంటలేదు లేదు. లేకపోతే నీకు ఎవరైనా ఏది ఇస్తారు, నువ్వు ఆయన గణపరుస్తావు, సంతోషిస్తావు, మంచిదే, అది కాదంటలేదు. కానీ లోకంలో మనుషులు ఆనందిస్తూ ఉంటారు చూసారా, ఆ లోకంలో వాటిని బట్టి ఆ ఆనందము 1000 ఏళ్ల పాలనలో ఉండదు. 1000 ఏళ్ల పాలనలో నీతిమంతులుగా ఉంటారు. రాబోయే 1000 ఏళ్ల పాలనలో దుర్నీతి పరులు ఉండరు, పాపులు ఉండరు, ఎవ్వరు ఉండరు ఆ నూతన భూమి మీద. రెండవది అక్కడ సమాధానంతో ఉంటారంతే. ఏ గొడవలు తనుకోటాలు, పగలంతా బాగానే ఉండి సాయంత్రం ఆయన వచ్చేటప్పుడు గొడవలు, లేదా ఆమె వచ్చేటప్పుడు గొడవలు, ఏమీ అలాంటివి ఏముండవు. తనుకోటాలు గుద్దుకోటాలు, అన్నదమ్ములు తనుకోటాలు గుద్దుకోటాలు, తల్లిదండ్రులు పిల్లలు తనుకోటాలు గుద్దుకోటాలు, అక్క చెల్లెలు తనుకోటాలు గుద్దుకోటాలు ఏముండవు అక్కడ. అక్కడ అందరూ కూడా సమాధానముతో ఉంటారు. ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, మీ చింత యావత్తు ఆయనకు అప్పగించేసి దేని గురించి మీరు చింతించక ఎల్లప్పుడూ ఆయన యందు మీరు ఆనందించుడి. ఎల్లప్పుడూ నువ్వు ఆయన యందు ఆనందించు. లోకంలో సమస్యలు వస్తాయి, ఉడుదులు వస్తాయి, చింతలైన ఆయనకు అప్పగించే. సమస్యలు ఇచ్చినప్పుడు నీ సహనాన్ని శోధనలు వచ్చినప్పుడు నీ సహనాన్ని సకల జనులకు తెలియబడు నీవుడు అన్నాడు. సహనంతో ఉండు, చింతలు ఆయనకు అప్పగించు, ఆయన యందు ఆనందిస్తూ. అందుకనే సహనము కలిగిన వారు చింతలు ఆయనకు అప్పగించేవారు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతారు. చింతలు ఆయనకు ఏం అప్పగించుకుంటే ఎప్పుడు బుర్రలో పెట్టుకొని ఉండేవాళ్ళు ఏమి సంతోషంగా ఉండేది. ఎప్పుడు హృదయంలో పెట్టుకుని ఉంటారు. ఆయనకు అప్పగించరు, ప్రార్థన చేసి ఆయనకు అప్పగించడం, ఆయన మీద వెయ్యిరాటిని ఎప్పుడు హృదయంలో పెట్టుకొని బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళే సాతాను దొరికిపోతారు. మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. బైబిల్ ఏం చెప్తుంది, మీ చింతయ్య మీరు దేవుని గురించి చింతించొద్దు, మిమ్మల్ని గురించి ఆయన చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరంగా ఉండండి. లేదంటే మీరు గనక చింత ఆయన మీద వేయకుండా మీరు చింతిస్తూ ఉన్నారనుకో, అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే గర్జించి సింహాలు వచ్చి మీలో ఉన్న చింతలను బట్టి మీ కుటుంబంలో కలహాలు, గొడవలు, విభేదాలు, లేకపోతే బయట వెలుపలు అన్నీ తెచ్చిపెడతాడు. నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. అందుకని నీ చింతలు ఎప్పుడు కూడా ఆయనకు అప్పగించి నిబ్బరంగా సంతోషంగా ఆయన బట్టి సంతోషంగా ఉండాలి. మనం ఆయన ఉన్నాడనేటువంటి దాన్ని బట్టి సంతోషంగా. ఒకటి నూతన భూమి మీద అవి ఉంటాయి. ఈ షాపులు, ఈ యొక్క తపాయకాయలు కాల్చుకుని ఆనందించడం, ఈ షాపులు, ఇవేమి లోక ఆనందాలు ఏమి అక్కడ ఉండవు. అవి అలాగే లేకపోతే ఏం బోరు పడుతుందండి, బోరు పడుతుంది కదా. సంతోషం లోకస్తులు కానీ గదవుందా, టీవీ లేకపోయినా కనీసం టీవీ అన్న పెట్టాలి కదా ఆయన అక్కడ అనుకోవచ్చు ఏమండి. కానీ అలాంటివి ఏమి అక్కడ ఉండవు, ఏమి ఉండవు. ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మయంపరుస్తూ, మరణము లేకుండా, వ్యాధులు లేకుండా, హాస్పిటల్ లేకుండా యవనస్తులుగా 1000 ఏళ్ళు యవనస్తులుగానే ఉంటారు. వృద్ధాప్యం ఉండదు, మరణం ఉండదు, మరణం భయం లేదు, ఏమీ లేదు. అలా ఉంటుంది అనమాట నీతి సమాధాన పరిశుద్ధి. అందుకని ఆ రాజ్యానికి వెళ్ళబోయే ముందు నీవిక్కడ ఆ రాజ్యానికి తగిన వ్యక్తిగా మారాలి. మారిన వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, అలాంటి యోగోగాములను ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు పైకి. అక్కడ వాతావరణం తగిన వాళ్ళని తీసుకెళ్తాడు. ఆ రాజ్యంలో జీవించడానికి సరిపోయిన వాళ్ళు తీసుకెళ్తాడు. ఇక నీతి లేకుండా ఎప్పుడు భేదాలు పెట్టుకుంటూ ఉన్నాం, వాళ్ళ మీద వీళ్ళ మీద దురాలోచన చెడాలి, అది భేదంగా విరోధంగా పెట్టుకుని ఉంటాం. ఆయన ఆనందం లేకుండా ఉండడం,
ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏదో వాళ్ళ మీద అలా ఇలా విరోధంగా ఆలోచిస్తుంటే నీకు ఆనందమే ఉండదు, అలా ఉంటావు. ఇంక ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ వ్యోమగాములుగా అక్కడ జీవించడానికి, ఆ రాజ్యంలో జీవించడానికి కావాల్సిన నువ్వు వ్యోమగామిగా నువ్వు లేవు కాబట్టి ఎక్కడే విడిచిపెడతాడు ఆయన, ఇక్కడే విడిచిపెడతాడు. ఆ రాజ్యాన్ని తగినట్టుకుంటాను. ఇప్పుడు మనం అమెరికా వెళ్తున్నాం అనుకోండి, చాలామంది ఏం చేస్తారు చెప్పండి, అక్కడ అసలు అమెరికా ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, ఎటువైపు నడుపుతారు, కార్లు ఎటువైపు నడుపుతాయి, డ్రైవర్ ఇవన్నీ కొన్ని తెలుసుకొని వెళ్తారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చే ఇంతకుముందు మనుషుల ద్వారా ఇప్పుడు నెట్ ఇలాంటివి వచ్చిన తర్వాత బాగా తెలుసుకుని వెళ్తున్నారు. అర్థమైందా? కాబట్టి పిల్లారా ఎలాగ తెలుసుకొని అక్కడ తగ్గట్టుగా ఎలాగైతే చలి ప్రాంతం అయితే చక్కగా అలాంటివి తీసుకెళ్ళడం ఎలాగైతే, అదేవిధంగా ఆత్మ సంబంధంగా కూడా యోగాములుగా ఉన్నటువంటి మనము అంతరిక్ష ప్రయాణికులంగా మనం ఉన్నాం. మనం ఇప్పుడు కొనిపోబడేటువంటి వారంగా ఉన్నాం మనం ఇప్పుడు. అందుకని మనము ఇప్పుడు పైకి ఎత్తబడే సమయంలో అందువల్లే మన యొక్క వాహనము ర్యాకెట్, మన యొక్క వాహనము ర్యాకెట్. మనం ప్రయాణికులు ర్యాకెట్ లో ప్రయాణం చేస్తాం అంటే అనగా మనము మెస్సయ్య ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాజ్యము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందమే ఆ ర్యాకెట్. ఆ ర్యాకెట్ ఎవరైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలుగుంటారు అదే తలరాయి. బైబిల్లో తలరాయి అనగా ఆయన రాజ్యం ఉంది. బైబిల్లో దానియేలు గ్రంథంలో తలరాయి అనగా ఆయన రాజ్యం అని ఉంది. ఎవరైతే దీనిలో ప్రవేశిస్తారో ఆ విధంగా రాజ్యముగా మారిన వాళ్ళే దానిలో ప్రవేశించినట్లు లెక్క. అలాంటి వాళ్ళు పైకి ఆరోహణమై వెళ్ళిపోతారు. ఇది మనము అంతరిక్షంలోనికి వెళ్ళిపోయే కాలంలో మనం ఉన్నాము. ఎడ్ల బండి కాలంలో లేవు, అంటే గుర్రబండి కాలంలో లేవు. అవన్నీ కూడా ప్రయాణ సాధనాలే, వాహనాలే, విమానమైనా కారులైనా. ఇది ర్యాకెట్ ఏంటంటే భూమి మీద కాదు, పైకి. అవన్నీ భూమి మీద లేదా ఆకాశంలో కొంతవరకు విమానం అంతే, అది కొంతవరకే. కానీ ఇది అలా కాదు, భూమి మీదకి ఉండదు. భూమి మీదకి నుండి విజయవాడలో అంటే ర్యాకెట్లో నువ్వు వెళ్ళలేవు. భూమి మీద విజయవాడ ఈ ర్యాకెట్లో నువ్వు ఇక్కడ నుండి హైదరాబాద్ అంటే వెళ్ళలేవు. ర్యాకెట్లో ఇక్కడ నుండి నువ్వు ఢిల్లీ వెళ్ళాలంటే వెళ్ళలేవు, లేదా అమెరికా వెళ్ళాలంటే వెళ్ళలేవు. ర్యాకెట్లో అంతరిక్షంలోకి మాత్రం వెళ్ళగలవు. ఇది ఎందుకంటే ఇది మనం అంతరిక్షంలోకి వెళ్ళే కాలము. ఈ వర్తమానం అంతరిక్షం వైపు చూపిస్తా ఉంది. మనం ఆకాశ మండలంలో కొనుక్కోబడే కాలము. అలాంటి ప్రగతిని సాధించిన కాలంలో మనం. కాబట్టి పౌలు ఎలాగైతే మూడో ఆకాశాన్ని కొనుక్కోబడ్డాడో మనం ఇప్పుడు మధ్య ఆకాశంలో కొనుక్కోబడతాము. అక్కడ ఆకాశ మండలంలో మనం ఉంటాము. అక్కడ పాదము మోపే సమయం వచ్చింది. ఇప్పుడు గారి కాలంలో అది జరగలేదు, కానీ ఈ కాలంలో దాన్ని మనం చూడబోతున్నాము. 3.5 సంవత్సరాలు మనము మధ్యాకాశంలో మనము నడయాడబోతున్నాము. మన పాదములు అక్కడ మోపబోతున్నాము. ఇది ఈ కాలం. ఇది ఇంకా అక్కడికి తిరిగి ఆ వీడ్ల బండ్ల మీద పిల్లారా, ఆ గుర్ర బండ్ల మీద, ఆ కార్ల మీద, ఇదిగో ఆ యొక్క విమానాల మీద సువార్త ప్రకటించే కాలం అయిపోయింది. ఇక భూమి మీద కార్లతో, బళ్ళుతో, వాడితో, వీటితో ఆ రోజుల్లో నూతన కాలం దగ్గర నుండి మనం చూస్తే వెస్లీ కాలం, అలాగే బ్రహ్మంగారి కాలం, కార్లు, గుర్ర బళ్ళు, అలాగే విమానాల ద్వారా ఆయన సువార్త ప్రకటించాడు. 7 సార్లు ప్రపంచాన్ని తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏమిటంటే ఇక లోకంలో సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇంక ఇప్పుడు ఆ వాహనముల యొక్క కాలంలో మనం, ఆ వాహనాల్లో ప్రయాణించే వారంగా మనం లేము. ఇప్పుడు అంతరిక్ష ప్రయాణికులం మనము. ఇంక ఈ వాహనాలు అయిపోయింది. ఇక వాహనాలు వాడేసాడు ఆయన. ఆ దూతలను పంపించేసి చెప్పండి. నూతన కాలంలో వాడబడ్డాయి, వెస్లీ కాలంలో అవి వాడబడ్డాయి, పెంతెకోస్తు కాలంలో వాడబడ్డాయి, బ్రహ్మంగారి కాలంలో వ్యోమగాములుగా సిద్ధపడ్డాయి. మీకు అర్థమైందా? అప్పుడు కూడా విమానాలు అవి వాడబడ్డాయి భూమి మీద. ఆ దేశం నుండి ఈ దేశం, ఈ దేశం నుండి ఆ దేశం, అక్కడికి. కానీ ఇప్పుడు ఈ రాకెట్ అక్కడికి కాదు, పైకి. ఈ వర్తమానం కూడా పైకే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం అక్కడికి పోయి ఇక్కడికి వెళ్ళడానికి కాదు. మీకు అర్థమైందా? మధ్యాకాశమునకు తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. అందుకని మనం ఉన్న కాలాన్ని మీరు చూడండి.
ఎడ్ల బండు కాలంలో, అది గుర్రబండు కాలంలో లేము, కార్ల కాలంలో లేము, విమానం కాలంలో లేము. ఓ వ్యోమగాములుగా రాకెట్ కాలంలో మనమున్నాం. ఈ యుగంలోనే 1969లో అక్కడ పాదము మోపడం జరిగింది. మొదటి మానవుడు. మనము కూడా ఇప్పుడు కాలమును మన పాదముల మధ్య ఆకాశంలో మోపి 3,000 సంవత్సరం మనం ఉండబోతున్నాం. చూడండి, ప్రకృతి సంబంధంగా జరిగింది, ఆత్మ సంబంధంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా భూమి మీద ఉండే సమయం అయిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటారు అనుకున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక సువార్త ముగించబడిందని, ఇది పైకి వెళ్ళే సమయమని, యాత్ర యుగమని, మనం అంతరిక్ష ప్రయాణికులమని, ఇంకా లోకములో ఇంకా వీటి మీద ప్రయాణించే కాలం అయిపోయింది. అంటే సువార్త ప్రకటించే కాలం అయిపోయింది. మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకునే కాలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాము. కొద్ది నిమిషాలు మాత్రమే నూతన సంవత్సరానికి ముందున్నాం. నాయనా, నన్ను విడిచిపెట్టున్నాయా. హల్లెలూయా, స్తుతులు యావే, స్తోత్రములు యావే, నీకే మహిమ. నాయనా, మమ్మల్ని నాయన ఇంత మిక్కడముగా ప్రేమించి మాకు సహాయం చేసేస్తారు. మాకు నా లోకములో వాళ్ళు, ఈ లోకంలో మేము బ్రతకడానికి, ఈ లోకంలో ఇంకా ఏదో అవ్వడానికి మనకి ఈ సంవత్సరం ఇవ్వబడింది వాళ్ళు అనుకోవచ్చు. కానీ నాయన, మాకు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వబడిందనంటే, నాయనా, మేము ఇంకా నీలో ఏకమొకటి కొరకు నాయన. నీలో మేము ఇంకా ఐక్యమొకటి కొరకు. శిరస్సు శరీరము అనగా నీవు మేము ఏకమై ఎత్తబడి కొరకే రాబోయే సంవత్సరం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలా సాగించండి. రాబోయే సంవత్సరం తిండి వల్ల కానీ, ఐక్య విచారంగా మొత్తులుగా కానీ, సామర్థ్యం వల్ల కానీ నాయన, ఐక్య విచారం వల్ల అలాంటివి ఎవరిలోనూ లేకుండా ప్రతి ఒక్కరు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉన్నారని సాధించి నాయన, ఇప్పుడు ఈ వర్తమానంలో అయ్యా ఆ యొక్క గుర్రపు బండి, ఇక్కడ నీతీకరణ అయ్యా మా తండ్రి. నాయనా, మా తండ్రి కార్లు నాయనా, ఇక్కడైతే శుద్ధీకరణ, మా తండ్రి విమానములు, అది పరిశుద్ధాత్మ అనగా పెంతెకొస్తేయుగము. నాయన, యోగాములు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని. అది ఇప్పుడు మరలా ర్యాకెటీలో నాయన పాదము మోపే సమయం నాయన. 1969లో ఇది ఇప్పుడు మీ వర్తమానము కలిగిన వారు కూడా అక్కడ పాదం మోపే సమయం వచ్చింది నాయన. ఇప్పుడు రాజ్యముగా ప్రగతి చెందడం, నీతీకరణ దగ్గర నుండి రాజ్యముగా ప్రగతి చెందడం గొప్ప సమయంలో మేము ఉన్నాం. అందుకు వందనాలు నాయన. బిడ్డలందరూ కూడా పేరు మీరు దీవించి ఈ సంవత్సరంలో నాయన ఇంకా మంచిగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకొని, ఇంతకు ముందు అయితే అలా ఎలా జీవించారు, నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా జీవించారు. రాబోయే సంవత్సరం వచ్చినటువంటి నూతన సంవత్సరంలో మేము కలిగి ఉన్నటువంటి 2024 ఆయన ప్రతి బిడ్డకి దీవెనకరమైంది కాదు, ఇంకా అనేకమైన కొత్త విషయాలు తెలుసుకొని కొత్త వ్యక్తులుగా, పరలోక సంబంధమైన నూతన వ్యక్తులుగా మారేలాగా సాధించి ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ బాగా నీ కోసం పరిగెత్తేవారుగా, ఇంకా బాగా మంచి పోరాడేవారుగా నాయన. పౌలు గారు చెప్పిన మంచి పోరాడుతుంది, నా పరుగులు తుదముట్టించి తిని నా కొరకు జీవి కిరీటం ఉంచబడిందని. అలాగే నాయన మంచి పోరాడేవారుగా చక్కగా వాళ్ళైతే క్షయమయ్యే కిరీటం కొరకు, మేమైతే అక్షయమైన దాని కొరకు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా నాయన అక్షయమైన దాని కొరకు పరిగెత్తడానికి సాధించి
శ్రమపడుటకు, ప్రార్థించుటకు నీ కొరకు నాయన ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సమయాన్ని అంతా నీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. మీరే కృప చూపండి నాయన. ప్రతి బిడ్డను కూడా నాయన ఆత్మీయంగా 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలింప చేయండి. ఓ నీ రాజ్యాన్ని వెతికితే చాలు నాయన. మనకేమి కావాలో నీకు తెలుసు నాయన. దేని గురించి చింతించకుండా, ఓ మా తండ్రి, రేపటి గురించి కానీ వెనక ఉన్న వాటి గురించి కానీ ఆలోచించక ఇప్పుడు నాయన నిన్ను స్తుతిస్తూ దూతల వలె ఉండేలాగా సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభువును పొందుకోమని ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి. వాళ్ళని వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇంక ఈ నూతన సంవత్సరంలో ఇంకెవరైనా ఆత్మ బాప్తిజం ముందు రక్షించబడేలాగుంటే అది ఎవరున్నారో మాకు తెలియదు ఆయన. అయితే ఇక్కడ యజ్రా పాల్ గారు ఒక ఆయన వాళ్ళ యొక్క బావగారు అమ్మాయి బాప్తిజం పొందాలని, బాప్తిజం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ బిడ్డ కూడా మంచి మారు మనసుని బాప్తిజాన్ని నిర్వహించి సహాయం చేయండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొంది నజరేయుని యేసు మిక్కిలిగా బ్రతిలాడుచుకోవచ్చు. ప్రతి బిడ్డ చుట్టూ నీ దూతలు కావలిగా ఉంచమని, మీరే దీవించి ఆశీర్వదించమని యేసు మిక్కిలిగా బ్రతిలాడుచుకోవచ్చు. ఆమేన్. అందరికీ పేరు పేరు అదే యజ్రా పాలు పాప రేపు బాప్తిజం తీసుకోవాలంటుంది. ఆ బాప్తిజము అంటే వాళ్ళు 3 గంటలకు ఏదో ట్రైన్ ఉందంటున్నారు. అయితే మనం ప్రార్థన అయిన వెంటనే కొద్దిమంది వెళ్ళి ఏదైనా బాప్తిజం ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. చెప్పాను ఆ విధంగా బ్రదర్ తోటి ప్రార్థన చేయండి. పొద్దుటే అయితే మళ్ళీ ప్రార్థనకి మళ్ళీ ఇంట్లో ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ రావడం కొంచెం టైం అది. అందువల్ల దాని గురించి ప్రార్థన చేద్దాం బ్రదర్. ప్రార్థన ఓకే. అందరికీ వందనాలు. విషయాపిని అంటే మీకు ఆ యొక్క రాబోయే సంవత్సరం మీకు మంచి అంటే మంచి శుభాలు ఉండాలంటే, ఆత్మీయ శుభాలు ఉండాలనే ఉద్దేశంతో హ్యాపీగా పరిశుద్ధాత్మ అంటే లోకస్తులు చెప్తున్నారు ఆ ఉద్దేశంతో కాకుండా పరిశుద్ధాత్మ ఆనందముతో ఈ వచ్చినటువంటి సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మంచి శుభకరముగా అంటే ఆశీర్వాదకరంగా ఉండాలని ఉద్దేశంతో ఇష్యూ హ్యాపీ సరే తీసుకుని సరేలమ్మా తీసుకున్నా. సరేమ్మా అయితే రేపు ప్రార్థన చేసి రేపు ఇద్దాను ఏమ్మా. సరే తీసుకుని వెళ్ళమ్మా రేపు. సరేనమ్మా రేపు ఇద్దరు సిద్ధంగా ఉన్నారన్నమాట బాప్తిజం తీసుకోవడానికి. ప్రార్థన చేయండి. పరిమళ నీ పేరు తల్లి మెర్లిన్. ఓకేనా, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుల అత్యంత కృప కలిగిన వాడ మహాపరిశుద్ధుడా, నాయన ఇద్దరు నాయన ఈ నూతన సంవత్సరంలో బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. నాయన ఈ బాప్తిజం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు కూడా చక్కని మారు మనసును దయచేసి బాప్తిజం పొంది స్థిరముగా నిలబడేలాగా సహాయం చేయండి. మీరు ఆ బిడ్డల్ని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. నజరేయుని యేసు మిక్కిలిగా బ్రతిలాడుచున్నాము. ఆమేన్. వందనాలు.